నమస్తే సిటీ వార్తలకు స్వాగతం. నేను రియా. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 12 నుండి 15వ తేదీ వరకు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ మైదానంలో సంక్రాంతి సంబరాలు. ఉత్తరాంధ్ర గ్రామీణ వాతావరణం తలపించే విధంగా సంబరాలు నిర్వహిస్తామన్న బీజేపీ ఎంపీ జీవీఎల్. అవ్వదాతల ముఖాల్లో ఆనందం చూసేందుకు ఇంటింటికి పెన్షన్ విధానం. అక్కయ్యపాలెంలోని పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కేకే రాజు వెల్లడి. తేదీగా ప్రవేశపెట్టబోతున్న ఎన్నికలు మేనిఫెస్టోను వైకాపా కాపీ చేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసిన దక్షిణ నియోజకవర్గ తెదేపా నాయకుడు గండి బాబ్జీ. ఇక వివరాల్లోకి వెళ్దాం. ఈ మకర సంక్రాంతి ప్రజలందరి జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం తీసుకువచ్చి వెలుగులు నింపాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. స్థానిక ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీవీఎల్ మాట్లాడుతూ ఈ నెల 12 నుండి 15వ తేదీ వరకు ఉత్తరాంధ్ర గ్రామీణ వాతావరణం తలపించే రీతిలో ఈ సంబరాలు నిర్వహించినట్లు తెలుపుతున్నారు. ఈ సంక్రాంతి వేడుకల్లో పెద్ద సంఖ్యలో జాతీయ ప్రముఖులు హాజరవుతున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న వివిధ జాతులు, తెగల ఆచార్య వ్యవహారాలు, సంప్రదాయాలు, వృత్తులు ప్రతిబింబించే విధంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. విశాఖ జిల్లా బీజేపీ అధ్యక్షుడు మెడపాటి రవీంద్ర, ఎంపీ జీవీఎల్ భార్య మైథిలి తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ అంటే తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో, ఈ ప్రాంతంలో, ఉత్తరాంధ్ర ప్రాంతంలో కోట్లాది మంది ప్రజలు అత్యధికంగా జరుపుకునేటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి పండుగ. తెలుగు సంస్కృతి, మన ఆంధ్రప్రదేశ్ సంస్కృతి ఉట్టిపడేలా ప్రతి ఒక్క గ్రామంలో జరుపుకునేటువంటి ఒక అద్భుత పండుగ. ఒక రకం చెప్పాలంటే ఆ పండుగని అందరికీ వెళ్ళి ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని, సంస్కృతిని చూసేటువంటి అవకాశం కలగదు కనుక ఇటువంటి మన సంస్కృతిలో, తెలుగు సంస్కృతిలో, మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా జరిపేటువంటి వినోదం అయితేనేమో, ఆచారాలు అయితేనేమో అన్నిటినీ ఒక వేదికపైకి తీసుకురావాలని చెప్పి ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో దాదాపు 2 లక్షల చదరపు అడుగుల స్థలంలో ఒక గ్రామ వాతావరణాన్ని పూర్తిగా తలపించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేసి ఇక్కడ అన్ని రకాల జానపద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి తలపెట్టడం జరిగింది. ఈ ప్రతిపాదనని ముందుగా రామకోటయ్య గారు కొంతమంది నా మిత్రులతో అందరితో కలిసి చర్చించి ఇది చేస్తే బాగుంటుంది, ఎందుకంటే లక్షలాది మంది ఇతర ప్రాంతాల నుంచి విశాఖపట్నానికి పండుగ సందర్భంగా వస్తారు. అలాగే విశాఖపట్నం నుంచి అనేక మంది గ్రామాలకు తరలి వెళ్తారు. కానీ ఇక్కడ సగం పైన జనాభా విశాఖపట్నంలోనే ఉండిపోతారు. సో వారికి కూడా మనం గ్రామంకు వెళ్తే మనకు కలిగేటువంటి ఏదైతే ఆనందం ఉన్నదో ఆ ఆనందాన్ని విశాఖపట్నం నడిబొడ్డున వారందరికీ కలిగించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అవ్వదాతల ముఖంలో ఆనందం చూడడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థల ద్వారా ఇంటింటికి పెన్షన్లు పంపించే కార్యక్రమాన్ని చేపట్టారని విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నెట్వర్క్ చైర్మన్ కేకే రాజు అన్నారు. అక్కయ్యపాలెం షాదీఖానా కళ్యాణ మండపంలో నిర్వహించిన సమావేశంలో కేకే రాజు వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 4 దఫాలుగా పెన్షన్ని 3,000 రూపాయల వరకు పెంచుకుంటూ వెళ్తామని ఆనాడు చెప్పడం జరిగింది. చెప్పిన మాటకి కట్టుబడి చెప్పిన దానికంటే కూడా మిన్నగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వ హయాంలో 1,000 రూపాయలు ఉన్న పెన్షన్ని ఈరోజు 3,000 రూపాయల వరకు పెంచుకొని పంపిణీ చేయడంతో పాటు ప్రతి నెల కూడా ఎప్పటికప్పుడు బైఎన్ఎల్ ద్వారా ఎవరికైనా అర్హత ఉండి ఏదైనా సాంకేతిక కారణాల వల్ల పెన్షన్ ద్వారా లబ్ధి పొందకపోతే చివరి లబ్ధిదారు వరకు కూడా సంక్షేమం అందించడమే ధ్యేయంగా ఈరోజు ప్రతి బయ్యాన్యంలోనూ కూడా కొత్త పెన్షన్స్ నమోదు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన విశాఖ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి ఈ నెలలో జనవరి 1వ తారీఖు నుంచి కొత్తగా 384 మందికి, ఈ నెలలో జనవరి 1వ తారీఖు నుంచి కొత్త పెన్షన్స్ 384 మందికి కొత్త పెన్షన్దారుని లబ్ధిదారులుగా ఎంపిక చేయడం జరిగింది.
ఇప్పటి వరకు మన నియోజకవర్గంలో 18,841 మందికి పెన్షన్స్ ఇస్తున్నాం. మన విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఈ రోజు వరకు ఉన్న మొన్న 2023 డిసెంబర్ 31వ తారీఖు ఉన్న లబ్ధిదారుల సంఖ్య 18,841. కొత్తగా వచ్చిన పెన్షన్ సంఖ్య 3,384. మొత్తం 19,225 కుటుంబాల్లో 19,225 మందికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో పెన్షన్ ఇస్తూ ఉన్నాం. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టబోతున్న ఎన్నికల మేనిఫెస్టోను వైఎస్ఆర్ పార్టీ కాపీ చేసి ఆ పథకాలు ఇప్పుడే అమలు చేస్తామని ప్రజలను మభ్యపెడుతున్నారని దక్షిణ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు గండి బాబ్జీ అన్నారు. సోమవారం నగరంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గండి బాబ్జీ మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలందరూ ఈ మాయమాటలను నమ్మొద్దని గండి బాబ్జీ ప్రజలను అప్రమత్తం చేశారు. గవర్నమెంట్ ముందు నుంచి అమలు చేయాలి. ఒక 1 year నుంచి నువ్వు అమలు చేసావనుకో తప్పలేదు. నువ్వు గవర్నమెంట్ కొన్ని అన్ని సర్దుకొని చేయాలి కాబట్టి 1 year నుంచి ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతో ఇచ్చాడు అంటే నమ్ముతాడు. 1 year ముందు పెట్టాలి ఏమైనా పథకాలు 1.5 years 2 years నుంచి. ఇప్పుడు నువ్వు ఆ ఉన్న పథకాలను ఇప్పుడు 3,000 ఇవ్వడానికి ఇవాళ 24వ సంవత్సరం వచ్చింది. అది ఎప్పుడు ఇవ్వాలి? నువ్వు 19లో ఇవ్వాలి, లేకపోతే 20లో ఇవ్వాలి. 19 చదువుకోలేవు, నువ్వన్నీ అప్పులు ఇప్పుడు చూసుకోవాలి, అకౌంట్లు చూసుకోవాలి. 20వ సంవత్సరం నుంచి ఇవ్వాల్సిన 3,000 ఇప్పుడు ఇస్తే ఎంత నష్టపోయారు ప్రజలు నీ వల్ల. కానీ నీ పక్కన మాత్రం నిండింది. నువ్వు బ్రహ్మాండంగా మద్యం, కల్తీ మద్యం, అసలు మద్యమే నమ్మేవా? ఆ మద్యం వల్ల 30 లక్షల మంది తాగి రోగాల బారిన పడి సుమారు 3-4 లక్షల మంది చనిపోయారు అసలు అది ఆ బ్రాంతి వల్లనే. మరి ఇసుక ఇప్పటికీ పెద్ద బోర్డు ఇస్తుంటాడు పేపర్లో. వెస్ట్లో 1,400, ఈస్ట్లో 1,400, భీములో 1,400 టన్ను. అక్కడికి వెళ్తే అదేమో 2,000 ఉంటుంది రేటు. ఈ పేపర్లో చెప్పిన రేటు ఎవరికి ఇవ్వట్లేదు. మీరు కావాలి గమనించండి. ఇప్పుడు ఈ ఒక 4 నెలలు ఇసుకలేదు. మరి ఇప్పుడు మొదలు పెట్టాడు మళ్ళీ ఇసుక. ఇప్పుడు మొదలు పెట్టిన తేవడం డంపింగ్కి. అది రాజమండ్రి నుంచి శ్రీకాకుళం నుంచి తెచ్చి ఇక్కడ మన పేపర్లో 1,400 అంటాడు. అక్కడ స్పాట్కి వెళ్ళేసి 2,000 టన్ను. అంటే మీకు 10 టన్నులు లారీ అనుకోండి, చిన్న లారీ 16-60 6,000 రోడ్కి ఎక్స్ట్రా. దోపిడీ అంటే చూడండి ఎలా ఉందో, అలా ఉంది. ఇసుక మీద దోపిడీ ఇంత అంత అవ్వలేదు. ప్రాంతి కూడా అలాగే ఉంది. ఈ డబ్బులన్నీ కూడా ప్రజల మీద అప్పలంగా ఖర్చు పెట్టి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉంది. కాబట్టి ఈ కొంటి ఆలోచనని ప్రజలు గమనించి డెఫినెట్ గా మళ్ళీ అతని బుద్ధి చెప్పాలని చెప్పి మీ ద్వారా కోరుతాం. స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలకు వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ గేటు వద్ద నుంచి విజయనగరం మయూరి జంక్షన్ వరకు కారులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోరాటం కమిటీ సంఘం నాయకుడు అయోధ్యారాం మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తే తిప్పి కొడతామని హెచ్చరించారు. ఈ ర్యాలీలో పలువురు పోరాట సంఘం నాయకులు పాల్గొన్నారు. గత 40 సంవత్సరాలుగా పక్కనే ఉన్న విజయనగరం జిల్లాలో స్టీల్ ప్రొడక్షన్ లో ఉపయోగపడేటువంటి సారేపల్లి దగ్గర ఉన్నటువంటి శాండ్ మైన్స్, అలాగే గర్భం దగ్గర ఉన్నటువంటి మ్యాంగనీస్ మైన్స్ కూడా గత 40 సంవత్సరాలుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిలో భాగం పంచుకుంటా ఉన్నాయి. అయితే ఈ మైన్స్ 1982లో 40 సంవత్సరాల పాటు లీజుకి ఇచ్చారు. 2022 నాటికి పూర్తయింది. దానిలోనే 10 నుంచి 40 సంవత్సరాలు మరలా ఆటోమేటిక్ గా రెన్యువల్ చేయాలని చెప్పి క్లాజ్ ఉన్నప్పటికీ ప్రభుత్వాలు చేయకుండా అడ్డం పడతా ఉన్నాయి. ఆ గనులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇవ్వకపోతే ప్రతి టన్ను మ్యాంగనీస్ అక్కడ తవ్వుకుంటే స్టీల్ ప్లాంట్ 3,000 రూపాయలకు వచ్చేదాన్ని మరో 13,000 రూపాయలు పెట్టి కొనుక్కోవాలని పరిస్థితి ఏర్పడతా ఉంది. తద్వారా ఒక టన్నుకి 10,000 రూపాయలు నష్టపోతా ఉన్నాం. ఈ గనులన్నీ కూడా పునరుద్ధరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కార్ల ర్యాలీని ఇక్కడి నుంచి విజయనగరం దాకా పోతా ఉన్నాం. విజయనగరం మయూరి జంక్షన్ నుంచి ఒక పాదయాత్ర ప్రారంభమవుతా ఉంది. తదుపరి మైనింగ్ ఆఫీస్ దగ్గర పోరాట కమిటీ ఆధ్వర్యంలో ధర్నా జరుగుతుంది. తద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో గనుల్ని ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ అక్కడ ఉన్నాయి. ఈ పునరుద్ధరించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, స్టీల్ ప్లాంట్ లాభకరంగా ఉంటుంది.
రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ వస్తాయని చెప్పేసి ఈ గనులను వెంటనే ముఖ్యమంత్రి గారు కలవ చేసుకుని క్లియర్ చేయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో లిక్కర్ మాఫియా కొనసాగిస్తూ రాష్ట్రాన్ని అశాంతితో నింపిందని విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు పెదకంశెట్టి గణబాబు అన్నారు. పారిశ్రామిక ప్రాంతంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇకపై జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంలో విఫలమై నిరుద్యోగులకు మొండి చేయి చూపించారన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబును నాయకుడిగా ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజధాని ఆనవాళ్ళు నిర్మాణం లేదు. శాసనసభ్యులుగానే ఎన్ఐడి ఫ్లైఓవర్ని మా ప్రభుత్వంలో సాధించుకున్నాం. అలాంటి ఫ్లైఓవర్లు 100 ఫ్లైఓవర్లు కట్టాలి. రాజధాని అట్లీస్ట్ భవనాలు కట్టుంటారు. ఒక నమ్మకం లేకుండా పోయింది ఈరోజు. అసలు ఇన్వెస్టర్స్కి, పెట్టుబడిదారులు కానీ, వ్యాపార సంస్థలు కానీ అందరూ భయపడి పారిపోయే పరిస్థితి వచ్చింది రాష్ట్రం నుంచి. ఏ ఒక్కరు కూడా ఇది సేఫ్, ఈ రాష్ట్రానికి రావాలని అనుకోవట్లేదు. గతంలో ఎంఓయూ చేసుకున్న వాళ్ళు కూడా అందరూ పారిపోయే పరిస్థితి మన దగ్గర ఉంది. జింక్ కర్మ గారు అప్పుడు వేదాంత గ్రూపు ఏదైతే గతంలో 2018 అప్పుడు సమ్మిట్లో ఎంఓయూ చేసుకున్నారు. ఏమైంది తెలీదు. వాళ్ళు మళ్ళీ ఈ 5 ఏళ్ళ తర్వాతే వద్దామని నిర్ణయించుకునే పరిస్థితులు వచ్చింది. రాష్ట్రంలో మరి ఏదైతే యువతకి ఇచ్చినటువంటి హామీలు ప్రధానంగా మనం తీసుకుంటే జాబ్ క్యాలెండర్ అన్నారు. ప్రతి 1వ తారీఖు జనవరి 1 కల్లా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా ఉన్నారు. ఉన్న 2,40,000 ఉద్యోగాలు ఈరోజు ప్రభుత్వ శాఖల్లో ఉంటే అవన్నీ భర్తీ చేస్తామని చెప్పిన ఆయన ఈరోజు ఆ జనవరి 1 లాస్ట్ ఇయర్ కూడా అయిపోయింది. ఉపాధి అనేది యువతకి నిరాశే మిగిలింది. ఇచ్చిన వాలంటీర్ ఉద్యోగాల్ని ఆ ఉద్యోగాలు చూపిస్తున్నారు. 5,000 జీతం ఇచ్చేటువంటి ఉద్యోగాలనే ఈరోజు చూపించే పరిస్థితి, ఈ ఉద్యోగ కల్పన చేశామని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. గాజువాక 65వ వార్డ్ బాంబే కాలనీలో గత 10 రోజుల నుంచి మంచినీటి సరఫరా చేయడం లేదని కాలనీ వాసులు గాజువాక జోనల్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందులతో నిరసన తెలియజేశారు. టీడీపీ వార్డు అధ్యక్షుడు రట్టి వాసు ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 రోజులుగా బాంబే కాలనీలో నీటి సరఫరా లేదని, అధికారులకు ఎంత విన్నవించుకున్నా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు దిక్కులేక ప్రభుత్వ కార్యాలయాల వద్ద ధర్నాలు చేసిన దుస్థితి పట్టిందన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పొట్టిమూర్తి, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బాంబే కాలనీ నుంచి దాదాపు 300 మంది వచ్చారు. ఎందుకంటే అక్కడ 10 రోజుల బది నీళ్లు లేవు. కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళాం, కార్పొరేట్ తీసుకెళ్ళాం, అధికారుల దృష్టిలో అందరూ కూడా తీసుకెళ్ళాం. ఈరోజు పండగ ఉంది. 3 రోజుల కనీసం తాగటానికి మంచినీళ్ళు లేవు. ఈ సైకో ప్రభుత్వం ఒకటి చెప్తున్నాం, ఒరే సైకో నా కొడకల్లారా, వీళ్ళందరూ భూ కబ్జాల మీద ఉన్నారు. భూముల మీద కబ్జాలు చేయడానికి మటుకే వీళ్ళు బిజీగా ఉన్నారు. ఎందుకంటే ఇంకొక 1 నెలలో 2 నెలల్లో వీళ్ళు పదవులు దిగిపోతున్నారు. అంటే ఇల్లు ఉంటాడు దీపం చక్క పెట్టుకొని అంటారు కదా సామెత. ఎందుకంటే పదవుల మీద ఈ కేబుల్ మూర్తి అయితే నేను స్పష్టంగా ఒకటే చెప్తాను, ఓట్లేదు గెలిపించేది ఎందుకు నాయకులు గెలిపించాం, వాడు ఏదో పొడుతాడు ఓడపొడుతాను గెలిపించాం. కనుక ఈ రోజు కేబుల్ మూర్తికి కూడా చెప్తున్నా, నీ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో నువ్వు ఎమ్మి కబ్జాలు చేస్తావు. ఈ రోజు కూడా 86 కబ్జాలు చేస్తున్నావు. ఈ రోజు కూడా కబ్జాలు చేస్తాం. ఈ పెదలో నీకు ఏనికి ఓట్లేదు గెలిపించారు, పెదల సమస్యల మీద నీకు గెలిపించారు. ఎమ్మెల్యే అవ్వచ్చు, పల్లాసీని గారు అవచ్చు, కార్పొరేటర్ ఎవరైనా అవ్వచ్చు, పెదలు దేనికి గెలిపిస్తారు? పెదలు మంచి పని చేస్తాను గెలిపించావు. ఈ రోజు నాగిరెడ్డికి ఓట్లేసా, నాగిరెడ్డి గారు ఇవాళ ఎక్కడ కూడా కనపడలేదు. ఈవేళ ఎక్కడెక్కడ ఒక నాయకుడు కనపడలేదు. ఈవేళ కార్పొరేట్ కనపడలేదు. ఎవరికి వాళ్ళు దోసుకొని తింటున్నారు ఈవేళ. కనుక ఈవేళ మేము ఒకటి అడుగుతున్నాం, ఈ మున్సిపాలిటీ ఆఫీస్ రాసిమ్మని అడగట్లేదు, కమిషనర్ జీతం ఇమ్మని అడగట్లేదు, ఆయన వాటా పూర్తిగా కబ్జాలు చేయడం అడగట్లేదు, మేము ఎమ్మెల్యే గారు కబ్జాలు చేయడం అడగట్లేదు, నాగిరెడ్డి గారి పిల్లలు కబ్జాలు అడగట్లేదు. మీరు కేసులు ఎట్టండి, ఎవరైనా నిలదీస్తే కేసులు ఎట్టండి. ఏమండి కేసులు ఎన్ని ఎడతారండి? ఎన్ని ఎట్టుకొని ఇప్పటికి న్యూ కోర్టులో గాజువాక రౌడీ షీట్ ఓపెన్ చేయండి. ఏంటండి రౌడీ షీట్ ఏమైపోతుంది? ఈషా ఫౌండేషన్ వాలంటీర్ల ఆధ్వర్యంలో లింగభైరవి దివ్య పూజను ఎంవీపీలో టీటీడీ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు.
లింగ భైరవి దివ్య పూజను చేయుటకు విశాఖలో మొదటిసారి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా కోయంబత్తూర్ ఆశ్రమం నుంచి వచ్చిన 18 మంది శివంగ సాధకులకు లింగ భైరవి దివ్య పూజ చేసి అనంతరం శివంగ స్ఫూర్తిని ప్రదర్శించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. మేము ఈషా ఫౌండేషన్ వాలంటీర్లను మాట్లాడుతున్నాను. విఠల్ రాజు నా పేరు. ఈరోజు మొట్టమొదటిసారిగా విశాఖపట్నంలో భైరవి దివ్య పూజ శివాంగ స్ఫూర్తి అనే కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి కోయంబత్తూరు నుంచి 18 మంది బ్రహ్మచారిణులు కైలాస వాయిద్యం అనే ప్రత్యేకమైన వాయిద్యం నిర్వహించడానికి 18 మంది కోయంబత్తూరు నుంచి వచ్చారు. ఇది ఒక మెడిటేషన్, చాంటింగ్ మరియు ఒక వాయిద్యంతో కూడిన హారతిని ఇవ్వడం అనేది ఇక్కడ ప్రత్యేకత. ఇది కోయంబత్తూరులో ఉన్న లింగ భైరవి తర్వాత ధ్యానలింగం అనేది ఈషా ఫౌండేషన్లో ఉన్న ఈ 2 గుడుల్ని ఇక్కడ మనం స్మరించుకుంటూ వాటి ప్రతిమలను మనం పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని మొత్తం నిర్వహిస్తున్నాం. ఇది మొట్టమొదటిసారిగా విశాఖపట్నంలో జరుగుతుంది. హైదరాబాద్, కడప, విజయవాడ మొదలగు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చాలా చోట్ల జరుగుతూ లాస్ట్ 4 days నుంచి జరుగుతూ ఈరోజు మన విశాఖపట్నంలో ఈరోజు జరుగుతుంది. ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో విశాఖ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట నిరసనకారులను పోలీసులు అదుపులోనికి తీసుకొని సమీప స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా మహిళా సమాఖ్య విశాఖపట్నం జిల్లా అధ్యక్షురాలు వనజాక్షి, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అహ్మద్దా ఉనీషా బేగం మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కొరకు పోరాటం చేస్తున్న వారిని అక్రమంగా అరెస్టులు చేయడం అన్యాయమన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 12 నుండి 15వ తేదీ వరకు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ మైదానంలో సంక్రాంతి సంబరాలు. ఉత్తరాంధ్ర గ్రామీణ వాతావరణం తలపించే విధంగా సంబరాలు నిర్వహిస్తామన్న బీజేపీ ఎంపీ జీవీఎల్. అవ్వతాతల ముఖాల్లో ఆనందం చూసేందుకు ఇంటింటికి పెన్షన్ విధానం. అక్కయ్యపాలెంలోని పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కేకే రాజు వెల్లడి. తేదీగా ప్రవేశపెట్టబోతున్న ఎన్నికలు మేనిఫెస్టోను వైకాపా కాపీ చేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసిన దక్షిణ నియోజకవర్గ తేదేపా నాయకుడు గండి బాబ్జీ. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.